హాయ్ హలో వెల్కమ్ టు కృష్ణామృతం. సో మా చిత్తూరులో పంచలింగ క్షేత్రాల గురించి చెప్పుకున్నాం కదండి. అదే విధంగా అష్ట వైష్ణవ క్షేత్రాలు కూడా ఉన్నాయి, ఆ విషయం కూడా చెప్పడం జరిగింది. సో ఒకసారి మనము ఇటు లెఫ్ట్ సైడ్ వెళ్తే శివాలయం ఉంది. ఇక్కడ మనకు కనిపిస్తున్నది వరదరాజ స్వామి ఆలయము. ఒకసారి ఇది చోళాస్ పీరియడ్ నాటి టెంపుల్, ఇది ఆల్రెడీ నేను చెప్పడం జరిగింది. అంతేకాకుండా అగస్త్య మహామునిచే స్థాపించబడిన లింగం కూడా ఇక్కడ ఉంది. సో శివ వైష్ణవ క్షేత్రాలు ఉండడమే కాకుండా నదీ తీరంలో ఉండేటువంటి ఆలయం అన్నమాట. మరెందుకు ఆలస్యం, వెళ్ళి దర్శనం చేసేసుకుందామా, వచ్చేసేయండి. మొత్తానికి మనం ఆలయంలోకి అయితే ప్రవేశించాము. ఇది యాదమరి శ్రీ వరదరాజస్వామి ఆలయము. చిత్తూరు నుంచి 10 కిలోమీటర్ల దూరంలో ఉందండి ఈ ఆలయము. చాలా అద్భుతమైన ఆలయము. ప్రతి వీడియోలో కూడా నేను చెప్తూ ఉంటాను బావి గురించి. ఎందుకు ప్రత్యేకించి అన్ని వీడియోల్లో చెప్తున్నారు అని మీరు అనుకోవచ్చు. యాక్చువల్గా మనకు వాటర్ సోర్స్ అనేది పాత కాలంలో ఎలా ఉంది అని నెక్స్ట్ జనరేషన్కి బావుల గురించి, చెరువుల గురించి, వాగుల గురించి, వంకల గురించి మనం చెప్పడం మర్చిపోవాల్సిందండి. ఎందుకంటే అన్నీ మాయమైపోతున్నాయి. సో ఇలాంటి వీడియోస్లో అట్లీస్ట్ మనం చూపించుకుంటా ఉన్నాం నెక్స్ట్ జనరేషన్కి అనే ఒక ఆలోచన అన్నమాట. చూస్తున్నారు కదండి, చాలా పెద్ద ఆలయము. శ్రీదేవి భూదేవి సమేత వరదరాజస్వామి ఆలయము, యాదవరి, చిత్తూరు జిల్లా. చాలా పెద్ద ప్రాకారంలో ఉందండి ఆలయం. అయితే చాలా అద్భుతంగా ఉంది. ఒక రకమైన వెలుగు లాగా ఉందన్నమాట ఆలయమే. ఎందుకు అంటే ఓపెన్ స్పేస్ లో ఉండడం వల్లనో లేకపోతే ఎందుకో ఇది నేను సెకండ్ టైం విజిట్ చేయడం. మనం ఇక్కడికి వచ్చింది శ్రీదేవి భూదేవి సమేత వరదరాజస్వామి ఆలయం. సో ఇటువైపు ఒక దేవేరి ఉన్నారు, అటువైపు ఒక దేవేరి ఉన్నారు. కాకపోతే క్లోజ్ చేస్తున్నారు కాబట్టి మనం ఒక ప్రదక్షిణ చేసుకొని వచ్చి దర్శనానికి వెళ్ళిపోదాం రండి. ఆలయం చూస్తే ఎంత పెద్ద ఆలయమో, ప్రాంగణం అంతా చాలా పెద్దగా ఉంది. ఈ స్ట్రక్చర్ ఓన్లీ చోళాస్ నిర్మించింది మాత్రమే కాదు, చోళల తర్వాత పల్లవులు, ఆ తర్వాత మన శ్రీకృష్ణ దేవరాయలు వారు కూడా దీని మీద వర్కౌట్ చేశారనమాట. ఇక్కడ మనం చూస్తే శాసనాలు గమనించవచ్చు. మన పూర్వీకులు మనకి ఇలాంటి ఆనవాళ్ళు చాలా వదిలి వెళ్ళారు, కానీ మనం దీన్ని ప్రొటెక్ట్ చేసుకోవాలి, సంరక్షించుకోవాలి. మన ఆస్తి ఏదైనా ఉంది అని అంటే మన సంస్కృతిని మన ముందు తరాలకు ఇవ్వడమే. సో ఇలాంటి పాత టెంపుల్స్ మీ చుట్టూ ఉంటే కూడా ఖచ్చితంగా వాటిని బయటకు తీయండి, వాటిని ప్రొటెక్ట్ చేయండి, మన ముందు తరాలకు అందించండి. ఇక్కడ కింద వరకు వచ్చి చోళాస్ కట్టినటువంటి టెంపుల్ అండి. దాని పైన ఉన్న గోపురం అవన్నీ కూడా మనకు శ్రీకృష్ణదేవరాయలు కట్టినట్టుగా. ఎందుకంటే నేను ఇప్పుడు రెగ్యులర్ గా టెంపుల్స్ విజిట్ చేస్తుంటే దీని గురించి నేను తెలుసుకున్నాను అన్నమాట. సో ఈ శిల్పకళ ఇవన్నీ కూడా మన చోళాస్ పీరియడ్ నుంచే ఉంది. చాలా అద్భుతంగా ఉన్నాయండి. ఇక్కడ నరసింహస్వామి చాలా చక్కగా ఉన్నారండి, ఒక్కసారి చూడండి. నాగబంధం చూడండి, ముగ్గులాగా ఉంది కదా. ఇవి మనం ఆల్మోస్ట్ చోళాస్ టెంపుల్స్ లో అన్నిట్లో, ఇన్క్లూడింగ్ అరుణాచలం టెంపుల్ మొదలుకొని ఆల్మోస్ట్ అన్ని టెంపుల్స్ లో మనం చూడవచ్చు. ఇక్కడ చూడండి ఈ స్ట్రక్చర్ ఎంత బాగుందో. అటువైపు జయ విజయల్ని చూడండి, ఎంత బాగా, ఎంత కళగా ఉన్నారో. స్వామి వారు ఇంత పెద్దగా లేరు, కానీ మీకు ఇక్కడ డిస్ప్లేలో పెడతాను చూడండి. ఎందుకంటే మూల విరాటం తీయడానికి అలో లేదు, అందుకని అన్నమాట.
చాలా అద్భుతంగా ఉంది ఆలయం మాత్రము. అసలు గోపురం చూస్తే ఆకాశాన్ని అంటుతుందేమో అన్నట్టుందనమాట. ఇక్కడ చూసారంటే మనకు వెంకటేశ్వర స్వామి కటిహస్తంతో కనిపిస్తున్నారు. కటిహస్తం చూశారు కదండి. యాదమరి శ్రీదేవి భూదేవి సమేత వరదరాజస్వామి ఆలయము, వాటి విశేషాలు. మరెందుకు ఆలస్యం, ఫ్రీ టైం చూసుకోండి, ఒకసారి స్వామివారిని దర్శనం చేసేసుకోండి. మరొక ఆలయం దర్శనం కోసం మనం వెళ్ళిపోదాం. ఇలాంటి టెంపుల్స్ మరిన్ని చూడాలంటే కృష్ణామృతం ఛానల్ ని లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని ప్రెస్ చేయండి, తద్వారా నోటిఫికేషన్స్ వచ్చేస్తాయి.